ఓకే. రైట్. ఇంకా మరొక విషయానికొస్తే మొన్న రీసెంట్‌గా ప్రెస్ క్లబ్‌లో మీరంతా వెళ్లి గూడా రేవంత్ రెడ్డిని చర్చకి రమ్మని చెప్పేసని బహిరంగంగా పిలవడం జరిగింది. అవును. బట్ ఆయన రాకపాయె. రానటువంటి పక్షంలో ప్రెస్ క్లబ్‌లో కేటీఆర్ పక్కనే హానబుల్ కుర్చీ అంటే సీఎం చైర్ అని చెప్పేసని పెట్టిర్రు. పెడితే దానికి సంబంధించి ఆ కుర్చీలో రకుల్ ప్రీత్ సింగ్‌ని కూర్చోబెట్టడం మీరు అసలు ఆ ఫోటో చూసి మీకేమనిపించింది మేడం? నిజంగా ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో అవన్నీ చేస్తున్నారు. ఆ ఫోటో చూసినాక ఈ మహిళలు అంటే ఇంత చిన్న చూపా ఈయనకి? ఈ మహిళా మంత్రులు ఉన్నారు కదా, సీతక్క కానీ, కొండ సురేఖ కానీ, ఇట్లాంటి వాళ్ళు కూడా నోరు విప్పకుండా మాట్లాడకుండా ఉండి మహిళల్ని ఇంత అవమానపరిచి ఈ రకంగా చూస్తూ ఉంటే, నోరు విప్పని మంత్రులు కూడా గిట్లుంటే ఎట్లా అని చెప్పేసి నాకు బాధేసింది. అంటే కేటీఆర్ అంటే ఇక అంటే ఎవరు పిలిస్తే వాళ్ళు ఎంట పోతారా? ఆడవాళ్ళంటే మహిళలంటే అంత చులుకనన్నా? అంతే కదా. ఇప్పుడు ఆమెను కూడా ఎంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు. ఆమెకు ఒక వ్యక్తిత్వం లేదా? ఆమె మనిషి కాదా? అంటే సినిమా వృత్తిపరంగా సినిమా యాక్టర్లు అయినంత మాత్రాన కేటీఆర్ పిలుస్తారు, వాళ్ళు వస్తారా? అంటే నీకు రాజకీయంగా ఏదన్నా రాజకీయంగా విమర్శించు. ఇప్పుడు నీకు ఏదన్నా అభివృద్ధి పనులలో కావచ్చు, రాజకీయ విభేదాలు కావచ్చు, సిద్ధాంతపరమైన విభేదాలు ఏదన్నా ఉంటే నువ్వు మాట్లాడు. కానీ వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకు పోతున్నారు? నీకు వ్యక్తిగత విషయాలు ఏమవసరము? రాజకీయం అంటే ఇది రాజకీయం అన్నారు. అంటే కావాలని ఒక కక్షపూరితమైనటువంటి పద్ధతిలో ఏదో ఒక రకంగా ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుడు కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రజలలో ఉంటాడు. హరీష్ అన్న కానీ, కేటీఆర్ గారు కానీ ఎప్పుడు ప్రజల గొంతుక. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా కూడా ఇమ్మీడియట్లీ స్పందిస్తారు. అంటే అది ప్రజలకు నష్టమయ్యేది ఏది చేసినా రేవంత్ రెడ్డిని ఏలెత్తి చూపించి నువ్వు తప్పు చేస్తున్నావని అడిగే పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. అది రేవంత్ రెడ్డికి నచ్చుతలేదు. ఈ విధంగా మార్ఫింగ్ చేసే వాళ్ళని సోషల్ మీడియాలో ఏమనొచ్చు? అట్లాంటి కొంతమందిని జీతాలు ఇచ్చి పెట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళని మరి పోలీసులు మరి ఏం చేస్తారో నాకు తెలియదు. ఎందుకంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి పనులను, తప్పుడు మాటలు మాట్లాడినటువంటి దాన్ని మనం ఎత్తి చూపిస్తేనేమో మనోళ్ళు సోషల్ మీడియాలో పెడితే మనోళ్ళను బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మరి ఇట్లాంటి పోస్టులు పెట్టిన వాళ్ళేమో కాపాడుతున్నారు. కానీ ఆ పెట్టే వాళ్ళకు కూడా ఒక మనసు అనేది ఉండాలి. ఎవరో ఏదో చెప్తే ఇట్లాంటి మూర్ఖపు పనులు చేయొద్దని నేను అంట. అది కరెక్ట్ కాదు కదా. నువ్వు చూసినావా? నువ్వు తీసుకొచ్చి ఆమె వచ్చి ఆ పక్కన కూర్చుండబెట్టింది, మాట్లాడింది, ఆమె పిలిస్తే ఫోన్ చేసింది, వస్తే వచ్చిందని ఏమన్నా కన్ఫామ్గా నువ్వు చూస్తే కదా పెట్టాలి. నీకు తెలియదు, ఆమె ఎవరో తెలియదు. ఒక ఆడామెను తీసుకొచ్చి నువ్వు అట్లా కూర్చోబెట్టేస్తే ఆడామె ఒక పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆమె మనసు ఎంత గాయపడుతుంది? ప్రతి ఒక్కరికి ఒక మనసు అనేది ఉంటుంది కదా, ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది కదా. అవును. మరి అట్లాంటి వ్యక్తిని నువ్వు ఆ రకంగా కించపరిచి ఆ రకంగా బాధ పెట్టే పద్ధతిలో నువ్వు ఫోటోలు పెడితే ఏం పద్ధతి అన్నట్టు? ఇది ఏం పరిపాలన? అది రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. రైట్. ఇంకా మరొక విషయానికి వస్తే కనుక పాలన అంతా అంటే ఇప్పుడు జరుగుతున్న పాలన కేసులు, అరెస్టులు, ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకోవడాలు, బహిరంగంగా బూతులు మాట్లాడుకోవడాలు, లేకపోతే తెర మీదకి వచ్చిన కొత్త ఇష్యూస్ తప్ప ఎక్కడా కూడా ప్రజాపాలన అనేది నడుస్తుంటే మీకు కనిపిస్తుందా? అస్సలు నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. నేను నా చిన్నతనంలో అప్పుడు ఉన్న రాజకీయము ఇప్పుడున్న రాజకీయానికి ఆస్మాన్ అంత పరకు ఉన్నది. అసలు ఎవ్వరు కూడా అభివృద్ధి, ప్రజల సంక్షేమము అని మాట్లాడేటువంటి నాదుడే లేడు. ఎప్పుడైనా కానీ వీళ్ళని తిట్టడం, బూతులు తిట్టడం, వీళ్ళని వాళ్ళు తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకోవడం, ఒక సిద్ధాంతపరమైనటువంటిది ప్రజా సంక్షేమానికి సంబంధించిన డిస్కషన్స్ లేదు. ఆ డిస్కషన్లో ఒక ఆరోగ్యకరమైన వాతావరణమే లేదు. మొత్తం బూతులే కదా. అంటే
గిట్లాంటి కల్చర్కు దిగజారిందా, ఈ పరిస్థితికి నెట్టబడ్డామా మనం అని బాధేస్తుంది అంటే ఇటు ఒక్కొక్కసారి. ప్రజలు కూడా సీఎంని నువ్వు ఇలా మాట్లాడొచ్చా అని అంటే సీఎంఏ మాట్లాడంగా లేని మేము మాట్లాడితే తప్పేంటి అనే రేంజ్కి ప్రజలు కూడా వెళ్ళిపోయారు. అంతే, అంటే ఇప్పుడు రేపొద్దునన్న రోజు ఆ కుర్చీకి ఏం వాల్యూ ఉన్నట్టు అక్కడ లేదన్నట్టే కదా. అదే అంటున్నా నేను కూడా మిమ్మల్ని. సీఎం అని అంటే చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్ ఉన్నటువంటి పోస్టు. ప్రజలు ఆ సీఎం హోదా నుంచి మాట్లాడితే ఆ ప్రభావం అనేది చాలా సమాజం మీద పడుతుంది. కొంతమంది నేర్చుకోవడానికి ఉంటుంది, అబ్బా ఎంతో గొప్పడు మా ముఖ్యమంత్రి అని. కానీ ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే నేర్చుకున్నాడు కాదు, నిజంగా అసహించుకునే పరిస్థితికి దిగజారిపోయింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన పేరునే ఉచ్చరించడానికి ఇష్టపడతలేరు. గమ్మత్ ఏంటంటే వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన పేరును చెప్తలేరు. అంటే పేరు కూడా చెప్పలేని దుస్థితులు, ఆయన పేరును ఆయననే మర్చిపోయినటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. అంటే ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని పాలించేటువంటి నైతిక హక్కు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదని ప్రజలు భావిస్తున్నారు. అంటే ఆ కుర్చీల నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతాడా మళ్ళీ. అసలు మొన్న ఒక ఆమె నిజంగా నేను అంటే ఆమె అన్నది నా ఒపీనియన్ కాదు, మామూలు లేడీ బీడీలు చేసుకొని బతుకుతుంది. ఆమె చాట ముందర పెడుతుంది, బీడీలు చేస్తూనే ఉంది. అక్క ఏమనుకుంటున్నారు ఇప్పుడు అని అడిగిన నేను. ఎట్లుంది నీ పరిపాలన మునుగా, ఇట్లనే నీ పరిపాలన మునుగా, వాడో ముఖ్యమంత్రి, వాడో లెక్క, వాడో నోరో మోరో అసలు అర్థమైతలేదక్క, ఏం మాట్లాడుతుండక్క. అప్పుడే కేటీఆర్ను రమ్మను, కేసీఆర్ను ఇట్లనే అంటుంది. కేటీఆర్ని రమ్మను చర్చలకు, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా, ప్రధానమంత్రి వస్తాడా, నేను ప్రజల్ని తీసుకొని వస్తా అంటాడు, మళ్ళీ అసెంబ్లీ అంటాడు. ప్రజల్ని ఎవడన్నా అసెంబ్లీకి తీసుకెళ్తారా? నరేంద్ర మోడీ అసెంబ్లీకి వస్తాడా, లేకుంటే కిషన్ రెడ్డి ఎమ్మెల్యేనా? ఇంకా ఆమెకు మనం ఏమన్నా చెప్పినాం, గట్ల పిలుస్తున్నాడు ఏందక్క. మళ్ళీ అట్లా అంటాడు, నేను అట్లా అనలేదు, నిన్ను రమ్మనలేదు అని మళ్ళీ కేటీఆర్ని అట్లా మాట్లాడతాడు. అది నోరా మోరా అంటుంది. ఇట్లనే అంటే సామాన్య మహిళలు కూడా, రాజకీయ అవగాహన లేనోళ్ళు కూడా, ఇప్పటి వరకు రాజకీయాలు అంటే గిట్లు ఉంటాయని తెలియని వాళ్ళు కూడా అసహించుకునే పరిస్థితిలో ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి అయితే విలువ లేదు. కానీ ఇప్పటికీ మీరు చూడండి, మొన్న ఒక మిత్రుడు రేవంత్ రెడ్డితోటి అపాయింట్మెంట్ తీసుకున్నాడు, టైం తీసుకున్నాడు, ఆయన ఇచ్చిండు, పోవాలి. పోయే అడగంగానే ఇచ్చిండు, కానీ పోవాలంటే బుద్ధి అయితే లేదు అక్క, పెద్ద సంతోషం ఏం లేదు. అదే కేసీఆర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా, ఏ పదవులో లేడు కదా, నాకు టైం ఇస్తే ఇప్పుడు ఎగిరి గంతేసిపోతుంటే అక్క అని అంటున్నాడు. అంటే అపాయింట్మెంట్ అంటే ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్ అనేది అట్లా ఉంటుంది. మొన్న ప్రెస్ క్లబ్లో అదే చర్చకి రమ్మన్నారు కదా, ఆ రోజు రాకపోయి తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి నేను ఫామ్ హౌస్కి అయితే చర్చకి వెళ్తాను అని చెప్పేసి అని ఒక మాట మాట్లాడడం జరిగింది. అంటే నీ స్థాయి కాదు, నా స్థాయి కేసీఆర్ అని చెప్పేసి అని ఇంకొక మాట మాట్లాడింది. ఏం చెప్తారు అంటే ఈ చర్చల గురించి మాట్లాడాల్సి వస్తే? ఆయనకు ఫామ్ హౌస్కి వస్తావా, నేను రమ్మని అన్నారా? ఇప్పుడు నువ్వే కదా ముందు పిలుపునిచ్చింది. దాని తర్వాత సలహాలు సూచనలు ఇచ్చానని వెంటనే మాట్లాడడం కూడా జరిగింది కదా. నేను ఒకటి అనాల, రేవంత్ రెడ్డి స్థాయికి ఇంకా కేటీఆర్ కూడా అక్కర్లేదు. ఇంకా కింది వాళ్ళు ఎవరమైనా ఏ మంత్రులైనా పోవచ్చు, ఆయన ఆ స్థాయి కంటే ఇంకా ఈనంగా దిగజారింది. ఎందుకంటున్నానంటే కేటీఆర్ ఇప్పుడు నువ్వే కదా ఛాలెంజ్ విసిరింది రమ్మని, నువ్వు నేను మాట్లాడుకుందాం, నువ్వు చర్చకు వస్తావా రా అని సవాల్ విసిరినావు కదా. ఆ సవాల్ను స్వీకరించిండ్రు. 3 రోజులు 4 రోజులు టైం పెట్టిండు కదా కేటీఆర్ గారు. 3 రోజులు టైం పెట్టిండ్రు. 3 రోజులు టైం పెట్టి నువ్వు రమ్మనంటే నువ్వు పెట్టలేదు. పలానా దగ్గరికి రమ్మనంటే మేమే వస్తామని కూడా అన్నాం కదా, కేటీఆర్ గారు అన్నారు. నువ్వు అనకపోయేసరికి అప్పుడు ఏమన్నారు కేటీఆర్ గారు, పలానా 8వ తారీఖు నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అని అన్నారు. అంటే నువ్వు ప్రెస్ వాళ్ళ క్లబ్ను పబ్బులలాగా చూస్తావాను? అంటే అక్కడ జర్నలిస్టులందరూ కలిసి ఒక క్లబ్ పెట్టుకుంటే అది పబ్బులాగా కనబడుతుంది. నువ్వు కూడా అది ఎక్కడ జర్నలిస్టులది కదా, రిపోర్టర్స్ది కదా అది క్లబ్. నువ్వు అక్కడికి నువ్వు అక్కడ ఒకప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అక్కడ నువ్వు మీటింగ్లు పెట్టినావు కదా. నువ్వు దాన్ని
పబ్బులాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నావు ప్రెస్ క్లబ్ను? సామాజిక సంఘాల నేతలు కూడా అక్కడ మీటింగ్లు పెట్టుకుంటారు, ప్రజా సంఘాల నాయకులు కూడా మీటింగ్లు పెట్టుకుంటారు కదా. ఇది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అయినా అది ఏది మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఉంది. ఇవన్నీ కూడా ఇక ప్రెస్ క్లబ్లు అన్నీ కూడా నువ్వు పబ్లలాగా ట్రీట్ చేస్తే ఎట్లా? నేను ప్రెస్ మిత్రుల్ని కూడా అడుగుతున్నాను, ఎందుకంటే ఆయన ప్రెస్ క్లబ్లను అవమానపరిచినప్పుడు, అటు ప్రెస్ క్లబ్లను నువ్వు అవమానపరిచి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు కదా. అక్కడ సీనియర్ మోస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అకాడమీకి వాళ్ళ జర్నలిస్టుల అకాడమీకి చైర్మన్ అయిన. అరే నువ్వు ప్రెస్ క్లబ్ను ఎందుకు చులకన చేసి మాట్లాడుతున్నావు? అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అనేది మీరు ఎందుకు మాట్లాడారు? జర్నలిస్టులు అంటే ఏంది? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి కదా. జర్నలిస్టులు అంటే ఒక ప్రశ్నించే గొంతుకనే కదా. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ నువ్వు ఏలెత్తి చూపాలి కదా, అది నువ్వు తప్పు చేస్తున్నావు అని అడగాలి కదా. మరి అంత సీనియర్ మోస్ట్ శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటే నువ్వు కామ్గా ఉంటే ఎట్లా? ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా ఇంత కామ్ గా ఉన్నారంటే జర్నలిస్టులు అసలు ఎవరో కొసలోళ్ళు ఎవరో అసలు జర్నలిస్టులకి గుర్తింపే లేదు అని గుర్తింపు కార్డులు ఇస్తాము, పెద్ద పెద్ద ఇల్లులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని జర్నలిస్టులకు ఒక ప్రత్యేక హోదాన్ని కల్పిస్తాము అని చెప్పేసి అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు అదే మీడియా ముఖంగా అదే జర్నలిస్టుల ముఖంగా ప్రెస్ క్లబ్ ని అవమానించడం జరిగింది. నిజంగా అది కరెక్ట్ గా అయితే కాదు. అది సామాన్యులు అంటే ఇదే విషయం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కూడా ఎక్కడ ఏం మాట్లాడలేదు. అదే ఆలోచించుకోవాలంటున్నా జర్నలిస్టులు ఇప్పుడు. ఎందుకంటే మీరు నోరు మూసుకొని ఉంటే రేపు ఇంకా ఏదైనా చేస్తారు.